బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిరియా రాజధాని డమస్కస్ లో వరుస పేలుళ్లు తీవ్ర కలకలం రేపాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ఆ దేశ పర్యటనలో ఉండగా ఆయన బస చేసిన హోటల్ వద్దే పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఆయన క్షేమంగా బయటపడినట్టుగా తెలుస్తోంది. సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరాతో సమావేశమయ్యేందుకు అధ్యక్ష భవనంలోకి మెక్రాన్ వెళ్లిన వెంటనే సమీపంలోని ఫోర్ సీజన్స్ హోటల్స్ వద్ద పేలుళ్లు సంభవించడం గమనార్హం. ఈ పేలుళ్ల ఘటనలో 4 మృతి చెందారు. సిరియా రాజధాని డమస్కస్ లో వరుస పేలుళ్లు తీవ్ర కలకలం రేపాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ఆ దేశ పర్యటనలో ఉండగానే ఒక్కసారిగా కూడా ఆయన బస చేసిన హోటల్ వద్దే పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో ఆయన క్షేమంగా బయటపడినట్టుగా కూడా తెలుస్తోంది. బట్ ఈ పేలుళ్లు 4 మంది చనిపోయినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము ఫోన్ ద్వారా అందిస్తారు. రాము, సిరియాలో భారీ పేలుళ్ల కలకలం రేపవి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ సిరియా పర్యటనలో భాగంగా బస చేసిన హోటల్ సమీపంలో ఈ పేలుళ్లు చోటు చేసుకున్నవి. అయితే భద్రతా సిబ్బంది వెంటనే స్పందించడంతో అధ్యక్షుడు మాక్రాన్ పూర్తిగా సురక్షితంగా ఉన్నారని ఫ్రాన్స్ అధికారులు తెలిపారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ పేలుళ్లలో 4 మృతి చెందగా మరికొందరు గాయపడినట్లు తెలుస్తుంది. ఘటన అనంతరం ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని విస్తృతంగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నవి. పేలుళ్లకు కారణమేంటి, దీని వెనక ఏదైనా ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటీవల కాలంలో సిరియాలో భద్రతా పరిస్థితులు కొంత మెరుగుపడినప్పటికీ అక్కడక్కడ ఇలాంటి దాడులు చోటు చేసుకోవడంతో అంతర్జాతీయ ఆందోళన అయితే కొనసాగుతుంది. విదేశీ ప్రముఖులు పర్యటన సందర్భంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఫ్రాన్స్ అధ్యక్షుడు మొక్రాన్ సురక్షితంగా ఉన్నారని పేలుళ్లకు సంబంధించి పూర్తి వివరాలు, దాడి వెనుక కారణాలపై సిరియా భద్రతా సంస్థ దర్యాప్తు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాము.